సినిమా స్వేచ్ఛ సమాజం మధ్య జరుగుతున్న ఒక పెద్ద చర్చ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. సినిమా అనేది ఒక కళ. కానీ కొన్ని సినిమాలు కొన్ని సందర్భాల్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తాయి. అయితే ఈసారి ఆ సంచలనానికి కేంద్ర బిందువు అయింది కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్. కేవలం ఓ టీజర్ కారణంగా ప్రారంభమైన వివాదం ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టు వరకు చేరింది. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, చిత్ర పరిశ్రమ మధ్య నలిగిపోతోంది. కమల్ హాసన్ హీరోగా నటించిన థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో నిషేధం ఎదుర్కొంది. ఈ నిషేధం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం ఎందుకు జరిగింది? సినిమా రంగంపై దీని ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది? జూన్ 5, 2025న దేశవ్యాప్తంగా విడుదల కావాల్సిన థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో మాత్రం థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా నిరోధించబడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 1990ల నక్సలైట్ ఉద్యమం, మాఫియా రాజకీయాల నేపథ్యంలో రూపొందించింది. అయితే జూన్ 10న విడుదలైన టీజర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు దారితీసింది. కొన్ని సమూహాలు సోషల్ మీడియాలో ఈ సినిమా దక్షిణ భారత మాఫియా, ముస్లిం యువతను నీచంగా చూపిస్తోంది అని ఆరోపించాయి. ఈ ఆరోపణలతో కర్ణాటకలో ఈ సినిమా షూటింగ్, ప్రమోషన్లకు పర్మిషన్స్ దొరకలేదు. బెంగళూరు, మంగళూరు, ఉడుపీలలో షూటింగ్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. అధికారిక నిషేధ నోటిఫికేషన్ లేకపోయినా ఈ సినిమాకు ఇబ్బందులు తప్పలేదు. అయితే ఈ నిషేధంపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఒక టీజర్ ఆధారంగా సినిమాను నిషేధించడం భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం. జూన్ 14న కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నిషేధం చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో సీరియస్ గా స్పందించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన వెకేషన్ బెంచ్ కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన సినిమాను చట్టపరమైన ప్రక్రియ లేకుండా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం లేదు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 28, 2025న జరగనుంది. అంతేకాదు సినిమా ప్రదర్శనలకు రక్షణ కల్పించాలని, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినీ పరిశ్రమ ఈ నిషేధాన్ని తీవ్రంగా ఖండించింది. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఇది కేవలం కమల్ హాసన్ పై దాడి కాదు, సినిమా రంగం స్వేచ్ఛపై దాడి అని అన్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇలాంటి చర్యలు సినిమా రంగాన్ని నిశ్శబ్దం చేస్తాయి అని హెచ్చరించింది. ముంబై నుండి కొన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు ఈ కేసును జాతీయ స్థాయిలో ఒక ఉదాహరణగా నిలపాలని మద్దతు తెలిపాయి. రాజకీయంగా కాంగ్రెస్ నేతలు సినిమా చూడకముందే నిషేధం విధించడం సరికాదు అని వాదిస్తుండగా, బీజేపీ నేతలు సినిమాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయకూడదు అని అభిప్రాయపడ్డారు. థగ్ లైఫ్ వివాదం కేవలం ఒక సినిమా గురించి మాత్రమే కాదు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, కళాకారుల హక్కులు, ప్రభుత్వ బాధ్యతల మధ్య జరుగుతున్న పోరాటం. సుప్రీంకోర్టు తీర్పు ఈ విషయంలో కీలకమైన మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ కేసు సినిమా రంగానికి, రాజ్యాంగ స్వేచ్ఛలకు ఒక మైలురాయిగా నిలిచేనా? జూన్ 28న కోర్టు ఏం తీర్పు చెప్పనుంది అనేది ఆసక్తి రేపుతోంది.